దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 46వ వచనము, 47వ వచనము, 48వ వచనం, 3 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 46వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుకుందాం. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడదను, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదును. అవి నాకు ప్రియములు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను, నీ కట్టడలను నేను ధ్యానించదను. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనమును గూర్చి నేను మాట్లాడేదను. సిగ్గుపడకూడదు. దేవుని బిడ్డలము సిగ్గుపడడానికి వీల్లేదు. రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, ప్రతి ఒక్కరి ఎదుట మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం, దేవుని సువార్తను మనం బోధించాలి, చెప్పాలి. నేను క్రైస్తవుడను, నేను క్రైస్తవురాలను, మేము దేవుని బిడ్డలము, మేము యేసుప్రభువుని నమ్ముకున్నాము అని మనం ధైర్యంగా చెప్పుకోవాలి. ఎక్కడ కూడా మనం సిగ్గుపడకూడదు. చేసే పనిలో కానీ, చేసే బిజినెస్లో కానీ, జాబులో కానీ, నీ జీవితంలో ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, నువ్వు మాత్రము యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ధైర్యముగా ఒప్పుకోవాలి, బహిరంగముగా ఒప్పుకోవాలి, అందరి ముందు ఒప్పుకోవాలి. అంటే రోడ్డు మీదకి వచ్చి నేను ఒక యేసు ప్రభు బిడ్డను అని అందరి ముందు చెప్పుకోవడం అని కాదు, కానీ నువ్వు ఎక్కడనైనా కూడా సిగ్గుపడకుండా దేవుని సువార్తను సిగ్గుపడకుండా చెప్పాలి. దేవుని మాటలు సిగ్గుపడకుండా చెప్పాలి. బైబిల్ చేత పట్టుకొని సిగ్గుపడకుండా మందిరానికి వెళ్ళాలి. రాజుల ఎదుట, అన్యుల ఎదుట, ప్రతి ఒక్కరి ఎదుట మనము ధైర్యముగా దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. వాళ్ళు ఎంత గొప్పవారైనా కావచ్చు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారైనా కావచ్చు, మనం మాత్రము ఆరాధిస్తున్న దేవుడు వాళ్ళకంటే గొప్పవాడు కాబట్టి మనము సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మన దేవుని గురించి మనం గొప్ప చెప్పుకోవాలి. మన దేవుని కీర్తించాలి, దేవుని మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని యేసు ప్రభు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో, ఎరుగుతారో, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను కూడా వారిని ఒప్పుకుంటాను, ఎరుగుతాను అని అన్నాడు. అంటే ఈ భూమి మీద ఇక్కడున్న మనుషులందరి ఎదుట యేసు ప్రభువుని ధైర్యంగా సేవిస్తారో, ఆరాధిస్తారో, ఒప్పుకుంటారో, అలాంటి వారందరిని కూడా పరలోకమందు కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటారంట. అందుకని మనము మొహమాట పడకూడదు. ఇక్కడ మనం మొహమాట పడ్డాం అనుకోండి, ఇక్కడ మనం ఒప్పుకోలేదనుకోండి, పరలోకంలో కూడా నీవెవరో నాకు తెలియదంట. అందుకని మనము ధైర్యంగా ఆయన మాటలను కూడా ప్రకటించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మ ఇయ్యలేదని.
ఇంద్రియ నిగ్రహము కలిగిన ధైర్యము కలిగిన ఆత్మని ఇచ్చినాడు. ధైర్యం కలిగిన ఆత్మని ఇచ్చినాడు. మనం ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి, పాపం చేస్తే భయపడాలి. కానీ మనం దేవుని ఒప్పుకోవడానికి మాత్రం భయపడకూడదు, సిగ్గుపడకూడదు. ఒక అబద్ధం ఆడితే, ఒక నరహత్య చేస్తే సిగ్గుపడాలి, పాపం చేస్తే సిగ్గుపడాలి. ఒక దొంగతనం చేస్తే, ఒక మోసం చేస్తే, లంచాలు తీసుకుంటే, అక్రమంగా జీవిస్తే భయపడాలి, తలదించుకోవాలి. కానీ మనము దేవుని యొక్క ఆరాధించడానికి, ఆయనను ఒప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం ఎవరు బిడ్డలము? యేసయ్య బిడ్డలము. యూదా గోత్రపు సింహమైన యేసయ్య బిడ్డలం మనం. కాబట్టి మనం భయపడకూడదు, సిగ్గుపడకూడదు, ధైర్యంగా ఉండాలి. తప్పు చేస్తే భయపడు, సిగ్గుపడు. కానీ దేవుని ఆరాధించడానికి కానీ, దేవుని స్తుతించడానికి కానీ, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానీ సిగ్గుపడద్దు. చాలా మంది మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకుంటారు. వాళ్ళు బైబిల్ చేతులు పట్టుకుంటే ఏమని అంటారేమో, నన్ను తక్కువ చేసి చూస్తారేమో, దేవుని మాటలు చెప్తే నన్ను ఏమన్నా అనుకుంటారేమో, హేళన చేస్తారేమో, చిన్న చూపు చూస్తారేమో అని చాలా మంది ఇట్లా భయపడుతూ దాచుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. మనం యేసయ్య బిడ్డలము. మనం బహిరంగముగా యేసయ్యను ఆరాధించాలి, కానీ మనం మొహమాట పడకూడదు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, రాజుల ఎదుటను నీ శాసనం గురించి మాట్లాడుతాను. అందరి ఎదుట, అన్యజనుల ఎదుట మాట్లాడు, రాజుల ఎదుట మాట్లాడు. అందరి ఎదుట మనం ధైర్యంగా యేసుప్రభు గురించి మాట్లాడాలి. తర్వాత 47 వచనంలో, నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. చూడండి, నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించదను. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం బట్టి హర్షించదను అంటున్నాడు. అంటే సంతోషం కలుగుతుంది ఆయనకి. అయ్యా, నీ ఆజ్ఞలు అంటే, నీ మార్గం అంటే, నీ చిత్తం అంటే నాకు ఎంతో సంతోషం. నీ వాక్యాలు, నీ శాసనాలు, నీ మాటలు నాకు సంతోషము అంటున్నాడు. ఈరోజు చాలా మంది ఈ విధమైన సంతోషం కలిగి ఉన్నారా? సంతోషం ఉన్నదా? దేవుని వాక్యం అంటే ప్రేమ ఉందా? దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండాలి. వాక్యం అంటే సంతోషంగా స్వీకరించాలి, హర్షించాలి. వాక్యమేం వద్దు, వాక్యం వినరు, వాక్యం చదవరు, వాక్యం ధ్యానించరు. కానీ ఆశీర్వాదాలు కావాలి, దీవెనలు కావాలి, వాగ్దానాలు కావాలి, స్వస్థతలు కావాలి, పరలోకం కావాలి. కానీ వాక్యం అన్నా, వాక్యం ప్రకారం జీవించమన్నా చేదు, అసహ్యం పడుతుంది వాళ్ళకి. అట్లా ఉండకూడదు ఎప్పుడు కూడా. మనము ఆయన వాక్యము మనం అనుసరించాలి. ఆయన వాక్యం అంటే ఆసక్తి చూపించాలి. చాలా మంది ఏం చేస్తారంటే, వాక్యము చెప్పే మూమెంట్లో మందిరానికి వెళ్తారు. అంటే మొదటి నుంచి వెళ్ళరు. పాటలు, ఆరాధన, స్తుతి అంతా అయిపోయిన తర్వాత వాక్యం చెప్పేటప్పుడు వెళ్తారు ఇక. లేదంటే వాక్యం మధ్యలో వెళ్తారు. ఇంకొంతమంది ఉంటారు, మొత్తం వాక్యం అంతా అయిపోయి ఆశీర్వాదం ఇచ్చే సమయంలో వెళ్తారు మందిరానికి. ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? అంటే వాక్యం అంటే ఆసక్తి లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు.
ఈరోజు చాలా మంది ఆ విధంగా ఉన్నారు. నువ్వు మొదటి నుంచి కడపటి వరకు ఉంటే అధికమైన దీవెనలు దేవుడు దయచేస్తాడు. చూడండి, దేవుని వాక్యం పట్ల ఆసక్తి ఉంటే, దేవుని వాక్యం బట్టి సంతోషిస్తే ఏం జరుగుద్ది మనకు? ఇదే కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 143వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 143వ వచనం చూస్తే, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయుచున్నవి. చూశారా? ఈ వాక్యాన్ని అందుకనే మీరు మీ హృదయంలో పెట్టుకొని ఆ వాక్యం ప్రకారం జీవించినప్పుడు, ఆ వాక్యాన్ని ప్రేమించినప్పుడు ఏమైందంటే, ఒకవేళ ఏదైనా పరిస్థితులు తారుమారైనప్పుడు, ఒక బాధలు, కష్టాలు, వేదనలు, శోధనలు వచ్చి మిమ్మల్ని చుట్టివేసినప్పుడు, అప్పుడు దేవుని వాక్యము ఏం చేసిందంట? నీ ఆజ్ఞ నాకు సంతోషము కలిగజేయుచున్నవి. చూడండి, దేవుని వాక్యం మనకు సంతోషం ఇస్తుంది. మన బాధల్లో, మన వేదనలలో, మనకున్న కష్టాలలో ఈ మాటలు ఏం చేశాయంట? సంతోషాన్ని కలిగిస్తాయంట. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా, ఎంత ఒత్తిడున్నా కూడా అవి కష్టాలుగా అనిపించవు, అవి బాధలుగా అనిపించవు. ఎందుకంటే మన హృదయములో దేవుని వాక్యం ఉంది కాబట్టి, ఆయన వాక్యం మీద నిరీక్షణ ఉంది. ఏదో ఒక రోజు దేవుడు నన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఆయన మాట నాకున్నది. ఆయన నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని ఆ వాక్యం ద్వారా నువ్వు ఆదరించబడతావు, బలపరచబడతావు, స్థిరపరచబడతావు. నువ్వు ధైర్యంగా ఉంటావు అన్నమాట. నీకు ఎన్ని బాధలున్నా కూడా అవి బాధలుగా అనిపించవు ఇక. ఎందుకంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉంది కాబట్టి సంతోషాన్ని ఇస్తాయి ఈ మాటలు. అందుకని వాక్యం పట్ల మనం ఏం చూపాలి? హర్షం వ్యక్తం చేయాలి, హర్షం వ్యక్తం చేయాలి, సంతోషం, ఆనందం ఉండాలి. దేవుని మాటలు వినాలన్నా, చదవాలన్నా ఆసక్తి, ఆశ చూపించాలి. ఇంకా మరి ఇక్కడ 48వ వచనం చూస్తే, నాకు ప్రియముగా నున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను, నీ కట్టడలను నేను ధ్యానించదును. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు భక్తుడు. నాకు ప్రియముగా నున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. ప్రియముగా అంటే దేవుని వాక్యం అంటే ప్రేమ ఉందంట. భక్తునికి ఏముంది? ప్రేమ. దేవుని వాక్యం మీద ఎంతో ప్రేమ, ఆసక్తి ఉన్నది. అందుకనే ఆయన ఆయన చేతులెత్తి ఏం చేస్తున్నాడు? ఆయన చేతులెత్తి అంట దేవుని ఆజ్ఞల తట్టు ఆయన చేతులెత్తున్నాడు. అంటే దేవుని వాక్యం అంటే, ఆయన ఆజ్ఞలంటే ప్రేమ ఉన్నది కాబట్టి, విధేయత ఉన్నది కాబట్టి, ఆసక్తి ఉంది కాబట్టి, వాటి వైపు ఏం చేస్తున్నాడు? ఆయన చేతులు ఎత్తుతున్నాడు. ఈరోజు మనం కూడా ఇంత ఆసక్తి ఉండాలి, ఇంత ప్రేమ కలిగి ఉండాలి దేవుని మాటల మీద. బైబిల్ ఇంట్లో ఉంచుకొని కూడా కొంతమంది చదవరు. బైబిల్ ఇంట్లో ఉంచుకొని కూడా చదవకపోవడం అంత సోమరిపోతులు ఇంకెక్కడ కూడా లేరు ఇక. వ్యర్థమైన పుస్తకాలు చదువుతారు, వ్యర్థమైన సోది, వ్యర్థమైన మాటలు, ముస్లిము ముచ్చట్లు అన్ని పెడతారు. కానీ కాస్త ప్రార్థన చేసుకొని మోకరించి దేవుని మాటలు చదువుదామని, ఆయన మాటలు ఏం చెప్తూనే విందామని అస్సలు కూడా ఆసక్తి ఉండదు వాళ్ళకి, ప్రేమే ఉండదు. యేసు ప్రభువుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు పాటిస్తామని బైబిల్ చెప్తుంది. ఆయన ప్రేమించడం లేదు కాబట్టి ఆయన మాటలన్నా నీకు ఇష్టం లేదు. ఇక్కడ ఉన్న భక్తుడు
నాకు ప్రియముగా ఉన్న, ప్రియం అంటే దేవుని మాటలంటే ప్రేమ ఉంది. ప్రేమ చూపుతున్నాడు, విధేయత చూపుతున్నాడు. అందుకని ఆయన చేతులెత్తి ఆ ఆజ్ఞలు కావాలని వేడుకుంటున్నాడంట. చూడండి, ఈరోజు మనం కూడా అట్టి విధంగా ఆసక్తి కలిగి వేడుకునే వారు ఉండాలి. మొదటిగా సిగ్గుపడకుండా దేవుణ్ణి సేవించి ఆరాధించి సాక్ష్యం ఇవ్వాలి. రాజులు ఎదుటనైనా, అన్యజనులు ఎదుటైనా, బంధువులు ఎదుటైనా, ఎంత గొప్పవారు ఎదుటైనా, ప్రతి ఒక్కరి ఎదుట కూడా యేసు ప్రభు గురించి మనం ధైర్యంగా ఒప్పుకొని సాక్ష్యం ఇవ్వాలి. తర్వాత ఆయన వాక్యం పట్ల మనం హర్షం వ్యక్తం చేయాలి, సంతోషించాలి, ఆనందించాలి. ఆయన మాటలంటే అవే మనల్ని బ్రతికిస్తాయి మన బాధల్లో. తర్వాత ప్రియముగా ఉన్న ఆయన ఆజ్ఞల తట్టు మన చేతులు ఎత్తాలి. మన చేతులు దేవుని వాక్యం మీద, మన ఆయన వాక్యం వైపు మన చేతులు ఎత్తాలి. అంటే ఆయన వైపు మనం చూడాలి, ఆయన వాక్యం వైపు చూడాలి. ఏం మాట్లాడుతాడో ఈరోజు ప్రభు నాతోని, ఏం చెప్తాడో ఆయన వాక్యం ద్వారా అనేసి ఆసక్తి కలిగి ఉండాలి. అందుకనే బైబిల్ చదవాలి, మందిరానికి వచ్చి దేవుడు ఏం మాట్లాడుతాడో అని వినాలి. అలాగనే ఇంకా వివిధ రకాలుగా మందిరానికి వెళ్ళినప్పుడు కానీ, మరి బైబిల్ చదువుతున్నప్పుడు కానీ దేవుడు ఏం మాట్లాడుతాడో అనేసి ఆయన వాక్యం వైపు ఆసక్తి కలిగి మనం చూడాలి. కాబట్టి అట్టి విధంగా మనం ఉందాం. ఈరోజు ఆ విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.